ఇవాళ కొత్త చాప్టర్ స్టార్ట్ చేస్తున్నాను. మైక్ ఎవరు ఆన్ చేసి పెట్టుకుంటారు? జ్యోతినా, భవానీనా? భవానీ ఆన్ చేస్తుంది. ఓకే. ఇది సెకండ్ చాప్టరు ఎలక్ట్రోకెమికల్ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్స్. ఇక్కడ ఎలక్ట్రోకెమికల్ అంటే కెమికల్ ఎనర్జీని తర్వాత ఎలక్ట్రిసిటీ ఇవి రెండు కూడా లింక్ అయి ఉన్నటువంటిది అన్నమాట. ఈ స్టోరేజ్ సిస్టంలో ఎక్కువ మనం ఇవాళనే కాదు ఈ చాప్టర్ మొత్తం కూడాను బ్యాటరీల గురించి లేదా సెల్స్ గురించి చదువుకుంటాం. ఇవాళ క్లాసులో ముందు ఫండమెంటల్ సెల్ అంటే ఏమిటో చదువుతాం. సెల్ అంటే ఐడియా ఉందమ్మా? ఏం భవాని వినపడుతుంది? సెల్ అంటే ఐడియా ఉన్నదా? బ్యాటరీ కానీ అంటే ఒక సెల్ అనేటువంటి దాంట్లో ఏముంటుందంటే ఒక చిన్న కంటైనర్ ఉంటుంది. ఆ కంటైనర్ లోపల రెండు మెటల్ ప్లేట్స్ కానీ లేదా మెటల్ రాడ్స్ కానీ వేస్తారు. వాటిని ఏమంటారంటే ఎలక్ట్రోడ్స్ అని అంటారు. ఒకటేమో నెగటివ్ అంటే అది ఎలక్ట్రాన్లు ఇచ్చేటువంటిది, దాన్నేమో యానోడ్ అంటారు. ఇంకోటేమో పాజిటివ్, అదేమో క్యాథోడ్ అంటారు. ఓకేనా? ఓకే సార్. దాంట్లో ఒక లిక్విడ్ లాంటి దాన్ని ఏమా వినపడటం లేదు మీరు చెప్పేది ఏమిటి? సౌజన్యం వచ్చినట్లుందిగా? సౌజన్యమే మాట్లాడింది సార్. ఇప్పుడు సెల్ అనేటువంటి దాంట్లో ఒక కంటైనర్ని తీసుకొని ఆ కంటైనర్లో రెండు మెటల్ ప్లేట్స్ కానీ లేదా మెటల్ రాడ్స్ కానీ పెడతారు. ఒకటేమో నెగటివ్ ఛార్జ్ ఇచ్చేటువంటిది, ఇంకోటేమో పాజిటివ్ ఛార్జ్ ఇచ్చేటువంటివి, రెండు ఎలక్ట్రోడ్స్. ఈ రుణ ఎలక్ట్రోడు లేదా నెగటివ్ ఎలక్ట్రోడ్ని యానోడ్ అని అంటారు. తర్వాత ఈ పాజిటివ్ దాన్ని ఏమో క్యాథోడ్ అంటారు. ఈ కంటైనర్లో ఏం తీసుకుంటారంటే ఒక లిక్విడ్ తీసుకుంటారు, జనరల్గా చెప్తున్నాను. తర్వాత సాలిడ్ అయిపోయినాయి అనుకో, ఆ లిక్విడ్ని ఏమంటారంటే ఎలక్ట్రోలైట్ అని అంటారు. ఈ మొత్తాన్ని కలిపి ఒక సెల్ అని అంటారు. కాబట్టి ఒక సెల్ తీసుకున్నట్లయితే సెల్లో ఏముంటాయంటే ఒక కంటైనర్ ఉంటుంది. ఆ కంటైనర్లో ఎలక్ట్రోలైట్ అనేటువంటి ఒక లిక్విడ్ ఉంటుంది. అంటే అది డిసోసియేట్ అవుతుంది అనమాట. డిసోసియేషన్కి ఏ పదార్థం పనికొస్తే ఆ పదార్థాన్ని ఎలక్ట్రోలైట్గా తీసుకుంటారు. దీన్ని తెలుగులో విద్యుత్ విశ్లేష్యము అని అంటారనమాట. రెండు ఎలక్ట్రోడ్లు పెడతారు. ఒక ఎలక్ట్రోడ్ని యానోడ్ అంటారు. యానోడ్ అనేటువంటిది ఏమవుతుంది? నెగటివ్ ఛార్జ్ని ఇస్తుంటుంది. క్యాథోడ్ అనేటువంటిది ఏమిటంటే పాజిటివ్ ఛార్జ్ ఇస్తుంది. ఈ మొత్తాన్ని కలిపి ఏమంటారు? సెల్ అని అంటారు. తెలుగులో ఘటము అని అంటారు అన్నమాట. కాబట్టి ఇప్పుడు సెల్ కనుక తీసుకున్నట్లయితే ఆ సెల్లో ఏం రియాక్షన్స్ జరుగుతాయి అంటే ఆక్సిడేషను, రిడక్షన్ అనేటువంటి రెండు రియాక్షన్స్ కూడా జరుగుతాయి. ఈ ఆక్సిడేషను, రిడక్షను రెండింటిని కలిపి రిడాక్స్ రియాక్షన్స్ అని అంటారు. ఓకేనా? ఇక్కడ ఏం జరుగుతుంటుందంటే ఎలక్ట్రోకెమికల్ ఎనర్జీ అనేటువంటిది ఎలక్ట్రికల్ ఎనర్జీగా కన్వర్ట్ అయిపోతుంటుంది. ఎలక్ట్రోకెమికల్ ఎనర్జీ అంటే ఏమిటంటే ఇక్కడ కెమికల్ రియాక్షన్స్ జరుగుతుంటాయి. కెమికల్ రియాక్షన్స్ ద్వారా ఒక చోట నుంచి ఇంకొక ఎలక్ట్రోడ్ దగ్గరికి ఏం వెళుతుందంటే ఛార్జ్ అనేటువంటిది వెళుతుంది. ఆ ఛార్జ్ అనేటువంటిది పాజిటివ్ ఛార్జ్ అయినా కావచ్చు లేదా నెగటివ్ ఛార్జ్ అయినా కావచ్చు. ఇప్పటి వరకు నేను చెప్పిన విషయం అర్థమైందమ్మా? సెల్ అంటే
సెల్ అంటే కంటైనర్లో ఏం తీసుకుంటున్నాము, ఒక లిక్విడ్ తీసుకుంటున్నాము, దాన్ని ఏమంటున్నాము ఎలక్ట్రోలైట్ అంటున్నాము. ఆ ఎలక్ట్రోలైట్లో 2 ఎలక్ట్రోడ్లు పెడుతున్నాము, 2 కూడా మెటాలిక్ ప్లేట్స్ కానీ లేదా రాడ్స్ కానీ అవుతాయి. ఒకదాని దగ్గర నుంచి ఏమిటంటే నెగటివ్ ఛార్జ్ వస్తుంది బయటికి, ఇంకో దాని దగ్గర నుంచి పాజిటివ్ ఛార్జ్. పాజిటివ్ ఛార్జ్ ఎట్లా అవుటర్ సర్క్యూట్లో ఫ్లో కాదు, అందువల్ల ఎలక్ట్రాన్స్ ఫ్లో మాత్రమే అవుటర్ సర్క్యూట్లో జరుగుతుంది. ఓకేనా? ఈ ఈ నెగటివ్ ఎలక్ట్రాన్స్ని ఇచ్చేటువంటిది లేదా నెగటివ్ ఛార్జ్ ఇచ్చేటువంటి దాన్నేమో యానోడ్ అని, పాజిటివ్ ఛార్జ్ ఉండేటువంటి దాన్నేమో క్యాథోడ్ అని అంటారు. ఓకేనా? తర్వాత ఇప్పుడు ఒకే ఒక సెల్ కనుక ఉన్నట్లయితే దాన్ని సెల్ అని కానీ లేదా ఘటము అని కానీ అంటారు. ఇప్పుడు దానికి ఎంతో కొంత వోల్టేజ్ ఉంటుంది. జనరల్గా మనం వాడేటువంటి సెల్స్ తీసుకున్నట్లయితే వోల్టేజ్ ఎంత ఉంటుందంటే 1.5 వోల్ట్స్ ఉంటుంది. ఇప్పుడు మనం డ్రై సెల్స్ వాడుతున్నాం కదా ఇళ్ళ దగ్గర, టార్చ్ లైట్స్లో కానీ లేకపోతే రేడియోలో కానీ ఇట్లాంటి సెల్స్ వాడితే ఆ సెల్ ఎంత ఉంటుందంటే 1.5 వోల్ట్స్ ఉంటుంది. ఇప్పుడు నాకు ఎక్కువ వోల్టేజ్ కనుక కావాలనుకో 3 వోల్ట్స్ 6 వోల్ట్స్ అట్లా ఎక్కువ వోల్టేజ్ కనుక కావాలనుకున్నట్లయితే అప్పుడు 2 కానీ అంతకంటే ఎక్కువ బ్యాటరీలు సిరీస్లో కానీ లేదా ప్యారలల్గా కానీ ఏ రకంగా అయినా సరే కనెక్ట్ చేసి దాన్ని వాడుకుంటారు. ఆ కాంబినేషన్ ఆఫ్ సెల్స్ని ఏమంటారంటే బ్యాటరీ అని అంటారు. కాబట్టి బ్యాటరీ అనేటువంటిది ఏమిటంటే బహువచనం ఫ్లోరల్, సెల్ అనేటువంటిది ఏకవచనం. అంతవరకు అర్థమైందేనా ఏమా? కాబట్టి 2 or more ఎలక్ట్రోకెమికల్ సెల్స్ ఎలక్ట్రికల్లీ ఇంటర్ కనెక్టెడ్ అంటే అవి సిరీస్లో కానీ ప్యారలల్ కానీ కలిపిన 2 కానీ అంతకంటే ఎక్కువ సెల్స్ కనుక్కున్నట్లయితే దాన్ని బ్యాటరీ అంటారు. ఈచ్ సెల్ కంటైన్స్ 2 ఎలక్ట్రోడ్స్ అండ్ an ఎలక్ట్రోలైట్ ఇన్ ఏ కంటైనర్. తర్వాత దాంట్లో జరిగేటువంటి చర్యలను ఏమంటున్నాము మనం, రియాక్షన్స్ని ఏమంటున్నాము ఏమ్మా? ఆక్సిడేషన్ రిడక్షన్ రియాక్షన్స్. ఆక్సిడేషను రిడక్షను రియాక్షన్స్ అని అంటున్నాము. దీన్నే షార్ట్ కట్లో ఏమంటారు రెడాక్స్. రెడాక్స్ అంటే రిడక్షన్ ఏమో ఆర్ఈడి, ఆ ఓఎక్స్ అనేటువంటిది ఏమో ఆక్సిడేషన్కి వాడుకుంటున్నాను అనమాట. కాబట్టి బ్యాటరీలో జరిగేటువంటి ఎనర్జీ మనకి ఎట్లా వస్తుంది అంటే ఎలక్ట్రోకెమికల్ ఎనర్జీ అనేటువంటిది ఎలక్ట్రికల్ ఎనర్జీ రూపంలో వస్తుంది. ఎలక్ట్రోకెమికల్ ఏమిటి, మళ్ళీ ఎలక్ట్రికల్ ఏమిటి అనేటువంటిది మనం కొంచెం లోపలికి వెళ్ళిన తర్వాత తెలుస్తుంది. తర్వాత ఫస్ట్ సెల్ అనేటువంటి దాన్ని లేదా బ్యాటరీ అనేటువంటి దాన్ని ఎవరు కనిపెట్టారు అంటే అలెగ్జాండ్రో వోల్టా అనేటువంటి అతను ఫస్ట్ ఈ సెల్ అనేటువంటి దాన్ని కనిపెట్టాడు. అది 1900వ సంవత్సరంలో ఫస్ట్ కనిపెట్టాడు అనమాట. అయితే మనం చూడండి వాడుక భాషలోకి వచ్చేసేటప్పటికి సింగిల్ సెల్ను కూడా మనం బ్యాటరీ అనే అంటాము. ఇంకా వాడుకలోకి అట్లా వచ్చింది కాబట్టి మనం కూడా అట్లే అనేస్తాం. కాబట్టి ఇక్కడ సింగిల్ సెల్ తీసుకుంటే సెల్ అనాలి, కాంబినేషన్ ఆఫ్ సెల్స్ కనుక తీసుకున్నట్లయితే ఏమనాలి బ్యాటరీ అనాలి. ఓకేనా? ఎవరు ఆన్ చేసి పెట్టుకోలేదట్టుంది. అంటే 2 కానీ 3 ఎక్కువ సెల్స్ కనుక కాంబినేషన్గా పెట్టుకున్నట్లయితే దాన్ని బ్యాటరీ అంటారు. ఒకే ఒక సెల్ ఉంటే దాన్ని సెల్ అంటారు. అయితే జనరల్గా సెల్ను కూడా బ్యాటరీ అనే పదంలోనే వాడేస్తున్నారు, అది గుర్తుపెట్టుకోండి. తర్వాత ఈ బ్యాటరీస్ లేదా సెల్స్ అనేటువంటివి దీన్ని క్లాసిఫై చేశారు. క్లాసిఫై ఎట్లా చేశారంటే 2 టైప్స్ కింద క్లాసిఫై చేశారు. ఆ 2 రకాలు ఏమిటంటే ప్రైమరీ సెల్స్ లేదా ప్రైమరీ బ్యాటరీస్. రెండవది ఏమిటంటే సెకండరీ సెల్స్ లేదా సెకండరీ బ్యాటరీస్ అని అంటారు. కాబట్టి బేసికల్లీ బ్యాటరీస్ ఆర్ క్లాసిఫైడ్ ఇంటూ 2. ది ఫస్ట్ వన్ ఈజ్ ప్రైమరీ అండ్ ద సెకండ్ వన్ ఈజ్ సెకండరీ. వాట్ ఈజ్ ప్రైమరీ? ప్రైమరీ అంటే మీరు ఫండమెంటల్గా ఏం గుర్తుపెట్టుకోవాల్సి వస్తుందంటే
దాంట్లో జరిగేటువంటి, అంటే ఒక సెల్ తీసుకున్నాం అనుకోండి, ఆ సెల్లో జరిగేటువంటి రియాక్షన్స్, అంటే ఎలక్ట్రోకెమికల్ రియాక్షన్స్ ఉంటాయే, అంటే ఎలక్ట్రోకెమికల్ అంటే అక్కడ ఉండేటువంటి కెమికల్ ఏమైపోతుందంటే రెండుగా విడిపోతుంది, అంటే డిసోసియేషన్ జరిగిపోయి, అంటే ఉదాహరణకి H2SO4 ఉందనుకోమ్మా, ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పు. H2SO4ని తీసుకుంటే అది డిసోసియేట్ అయ్యి HSO4- గాను H+ గాను విడిపోయింది అనుకోండి, అప్పుడు అది ప్లస్ మైనస్ ఎలక్ట్రోడ్ దగ్గరికి వెళ్ళిపోతుంది, ఈ మైనస్ ఏమో ప్లస్ ఎలక్ట్రోడ్ దగ్గరికి వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఆ డిసోసియేషన్ అనేటువంటిది ఏమిటి? కెమికల్ రియాక్షను. ఇక్కడ ఏమొచ్చినాయి? కెమికల్ రియాక్షన్ ద్వారా డిసోసియేషన్ జరిగి ప్లస్లు మైనస్లు వేరైపోయినాయి. ఇట్లాంటి దాన్ని మనం ఏమంటున్నామంటే ఎలక్ట్రోకెమికల్ రియాక్షన్ అని అంటాం. ఓకేనా ఏమ్మా? ఓకే సార్. ఇప్పుడు ప్రైమరీ బ్యాటరీ అంటే లేదా ప్రైమరీ సెల్ అంటే ఏమిటంటే, ఈ ఎలక్ట్రోకెమికల్ రియాక్షన్ జరిగిన తర్వాత అది ఫార్వర్డ్ డైరెక్షన్లో మాత్రమే జరుగుతుంది, కానీ మళ్ళీ రివర్స్లో జరగదు. అట్లా రివర్స్లో జరగకపోవడం వల్ల ఏమవుతుందంటే, మొట్టమొదట మనం ఎలక్ట్రోలైట్గా ఏ పదార్థాన్ని తీసుకున్నామో ఆ పదార్థం మళ్ళీ తిరిగి మనం పొందలేము. తిరిగి పొందలేకపోవడం వల్ల ఏమవుతుందంటే, ఎంతసేపటికి ఈ బ్యాటరీ పవర్ ఇచ్చేస్తుంటుంది, ఛార్జ్ అంటే పవర్ ఇచ్చేస్తూ అదేమైపోతుంది, కొంచెం కొంచెం డిశ్చార్జింగ్ అయిపోతుంది. డిశ్చార్జింగ్ అయిపోయే కొద్దీ ఇది ఏం చేస్తుందంటే పవర్ ఇచ్చేస్తూ ఉంటుంది. చివరికి పూర్తిగా పవర్ అయిపోతుంది, లోపల ఉండేటువంటి పదార్థం అంతా కూడా ఏమైపోతుంది, ఎగ్జాస్ట్ అయిపోతుంది. ఇక మళ్ళీ వెనక్కి తిరిగి తొలిగా మొట్టమొదట మనం ఏ పదార్థాన్ని అయితే తీసుకున్నామో ఆ పదార్థాన్ని పొందేటువంటి స్థితి ఉండదు. అలా ఒక డైరెక్షన్లో మాత్రమే చర్య జరిగేటువంటి బ్యాటరీలు ఏవి ఉన్నాయో వాటిని మనము ప్రైమరీ బ్యాటరీస్ అని అంటున్నాం. కాబట్టి ప్రైమరీ బ్యాటరీ విషయం కనుక తీసుకున్నట్లయితే, ప్రైమరీ బ్యాటరీలో జరిగేటువంటి ఎలక్ట్రోకెమికల్ రియాక్షన్ అనేటువంటిది ఇట్ ఈజ్ నాట్ రివర్సబుల్. అది ఎట్లాంటి పక్షంలో చర్య మళ్ళీ వెనక్కి వెళ్ళదు, చర్య మాత్రం ఎప్పుడూ పురోగమిస్తుంది. ఫార్వర్డ్ డైరెక్షన్లోనే రియాక్షన్ జరుగుతుంది, కానీ బ్యాక్వర్డ్ డైరెక్షన్లో జరగదు. బ్యాక్వర్డ్ డైరెక్షన్లో జరగదు కాబట్టి బ్యాటరీలో ఉండేటువంటి ఎలక్ట్రోలైట్ ఏమవుతుంది, కొద్ది కొద్దిగా ఎగ్జాస్ట్ అయిపోతుంది. చివరికి పదార్థం అంతా అయిపోయేంత వరకు అది ఎనర్జీని ఇచ్చేస్తుంది. మళ్ళీ ఆ బ్యాటరీని మనం రీఛార్జ్ చెయ్యలేము. అట్లాంటి బ్యాటరీలు ఏవైతే ఉన్నాయో అట్లాంటి బ్యాటరీలని మనం ఏమంటున్నాము, ప్రైమరీ బ్యాటరీలు అని కానీ లేదా ప్రైమరీ సెల్స్ అని కానీ అంటారు. తర్వాత సెకండరీ బ్యాటరీలు అంటే ఏమిటి? సెకండరీ బ్యాటరీలు అంటే ప్రైమరీ బ్యాటరీలకి వ్యతిరేకంగా కూడా పనిచేసేటువంటి వాటిని ఏమంటారంటే సెకండరీ బ్యాటరీలు. అంటే సెకండరీ బ్యాటరీలో ఏం జరుగుతున్నదంటే డిశ్చార్జింగ్ జరుగుతుంది, బ్యాటరీ డిశ్చార్జ్ అయిపోతూ ఉంటుంది. బ్యాటరీ కనుక డిశ్చార్జ్ అయిపోతున్న కొద్దీ అది కరెంట్ ఇచ్చేస్తుంటుంది, కరెంట్ ఇచ్చేసే కొద్దీ ఇది బ్యాటరీ డిశ్చార్జ్ అయిపోతుంది. డిశ్చార్జ్ అయిపోయి పూర్తిగా ఎగ్జాస్ట్ అయిపోయింది అనుకోండి. ఎగ్జాస్ట్ అయిపోయిన తర్వాత ఆ బ్యాటరీని మనం పారేయకుండా మళ్ళీ దానికి ఎలక్ట్రిక్ పవర్ని అప్లై చేసేసి దాంట్లో ఉండే ఎలక్ట్రోలైట్ తొలి విలువకి తీసుకొచ్చేస్తాం. మళ్ళీ తొలి విలువకు తీసుకురావడం వల్ల ఏమవుతుందంటే మళ్ళీ అది ఛార్జింగ్ అయిందనమాట. ఛార్జింగ్ అయిపోయింది కాబట్టి మళ్ళీ ఈ బ్యాటరీని ఉపయోగించినట్లయితే మళ్ళీ దీన్ని డిశ్చార్జ్ చేయడం ద్వారా మళ్ళీ మనం దీని నుంచి మనం ఏం పొందొచ్చు, కరెంటును పొందొచ్చు. అంటే ఈ బ్యాటరీలో జరిగేటువంటి రియాక్షన్స్ ఫార్వర్డ్ డైరెక్షన్లోనూ ఉంటాయి, రివర్స్ డైరెక్షన్లో కూడా ఉంటాయి. కాబట్టి దీంట్లోటి జరిగే రియాక్షన్స్, దీస్ రియాక్షన్స్ ఆర్ రివర్సిబుల్, కంప్లీట్లీ రివర్సిబుల్. అందువల్ల మళ్ళీ మొదటి పదార్థం వస్తుంది, మళ్ళీ ఈ బ్యాటరీని వాడి డిశ్చార్జ్ అయిపోతుంది, మళ్ళీ దీన్నే ఛార్జ్ చేసుకుంటాం, మళ్ళీ డిశ్చార్జ్ అయిపోతుంది. సో the same battery can be utilized so many times. These type of batteries are called secondary batteries. అంటే
ఇప్పుడు దీనికి మనం ఒక ఎగ్జాంపుల్గా ఏం చెప్పుకోవచ్చు అంటే, మామూలుగా మనం టార్చ్ లైట్లో వాడేటువంటి డ్రై సెల్స్ ఉన్నాయి కదా, అవి ప్రైమరీ బ్యాటరీలు. ఒక్కసారి వాడేస్తాము, దాంట్లో ఉండేటువంటి మెటీరియల్ అంతా కూడా ఏమైపోతుంది, ఎగ్జాస్ట్ అయిపోతుంది. బ్యాటరీ వాడకం డిశ్చార్జ్ అయిపోయిన తర్వాత ఆ బ్యాటరీని తీసి మారేస్తాం. అవి ఏ బ్యాటరీలు అవుతాయి చెప్పండి ఏమ్మా? ప్రైమరీ సార్. ప్రైమరీ అవుతుంది. ఇప్పుడు అట్లే మనం సెల్ ఫోన్లలో ఉండేటువంటి బ్యాటరీలు ఉన్నాయి. సెల్ ఫోన్లో ఉండేటువంటి బ్యాటరీలు సాయంత్రానికి డిశ్చార్జ్ అయిపోతున్నాయి. సాయంత్రం డిశ్చార్జ్ అయిపోతే మళ్ళీ సాయంత్రం ఏం చేస్తున్నాం మనం వాటిని? మళ్ళీ ఛార్జింగ్ పెట్టుకుంటున్నామా లేదా? ఎస్ సార్. మళ్ళీ ఛార్జింగ్ పెట్టుకున్నట్లయితే మళ్ళీ వోల్టేజ్ వచ్చేస్తుంది, మళ్ళీ మరుసటి రోజు మళ్ళీ వాడేసుకోవచ్చు. అట్లా ఆ బ్యాటరీ మనం అనేక సార్లు వాడటానికి వీలుగా ఉంటుంది. అట్లాంటివి అంటే డిశ్చార్జింగ్ జరిగినప్పుడు అంతా మెటీరియల్ అడ్జస్ట్ అయిపోతుంది. మళ్ళీ ఛార్జింగ్ చేసినప్పుడు ఏమవుతుంది, తొలి ఎలక్ట్రోలైట్ ఏదైతే ఉంటుందో ఆ ఎలక్ట్రోలైట్ మళ్ళీ తయారైపోతుంది. మళ్ళీ దీన్ని మనం వాడటానికి వీలవుతుంది. కాబట్టి ఈ బ్యాటరీని మనం ఏమంటారంటే సెకండరీ బ్యాటరీలు లేదా గౌణ బ్యాటరీ. తెలుగులో గౌణ బ్యాటరీ అని అంటారు, ఇంగ్లీష్లో సెకండరీ బ్యాటరీ అంటారు. అలానే ప్రైమరీ బ్యాటరీ ఇంగ్లీష్లో అంటే తెలుగులో ప్రాథమిక బ్యాటరీ అని అంటారు. ఓకేనా ఏమ్మా? ఓకే సార్. తర్వాత జనరల్గా మనం వాడేటువంటి ఈ బ్యాటరీలు ఏవి తీసుకున్నా సరే మనకి ఫస్ట్లో తెలిసినటువంటిది డ్రై సెల్ అనేటువంటిది, అది 1.5 వోల్ట్స్ వోల్టేజ్ ఉంటుంది. ఇక్కడ వోల్టేజ్ని కొలవడానికి యూనిట్ ఏమిటి, అలానే కరెంటు కొలవడానికి యూనిట్ ఏమిటి అనేటువంటి విషయాలు కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. కరెంటును కొలవడానికి యూనిట్ ఏమిటి చెప్పండి? యాంపియర్ సార్. యాంపియర్, అది గుర్తుపెట్టుకోండి. యాంపియర్ అనేటువంటిది చాలా పెద్ద భౌతిక రాశి. అందువల్ల మనకు జనరల్గా వచ్చేటువంటి బ్యాటరీల దగ్గర నుంచి మనకు వచ్చేటువంటి కరెంట్ ఎప్పుడు కూడా మిల్లీ యాంపియర్స్లో వస్తుంటుంది. ఓకేనా? ఓకే సార్. కాబట్టి యాంపియర్ అనేటువంటిది యూనిట్ కాదనట్లేదు. ఆ యాంపియర్ అనేటటువంటి యూనిట్ చాలా పెద్దది. జనరల్గా మనం వాడేటువంటి కరెంటు దేంట్లో ఉంటుందంటే మిల్లీ యాంపియర్స్లో ఉంటుంది మనం బ్యాటరీలో వాడేటువంటిది. అట్లే వోల్టేజ్ని కొలవడానికి వాడేటువంటి యూనిట్ ఏమిటి? ఓమ్స్ సార్. వోల్ట్. అంటే మొట్టమొదట బ్యాటరీని కనిపెట్టినటువంటిది అలెగ్జాండర్ వోల్టా కదా. ఎస్ సార్. ఆ వోల్టా పేరుతో వచ్చినటువంటి వోల్టేజ్ని వోల్టా అనేటువంటి ఇది పెట్టారు. కాబట్టి వోల్ట్స్ అనేటువంటిది బహువచనము, వోల్ట్ అనేటువంటిదేమో ఏకవచనం, సింగులర్ ఫ్లోరల్. తర్వాత ఇవాళ మనము ఒక బ్యాటరీ చెప్పుకుందాం. రేపు వీలైతే 2 బ్యాటరీలు చెప్తాను. ఫస్ట్ బ్యాటరీ ఏమిటంటే లెడ్ యాసిడ్ బ్యాటరీ. ఏమిటి? లెడ్ యాసిడ్ బ్యాటరీ అనేటువంటిది సెకండరీ బ్యాటరీ. సెకండరీ బ్యాటరీ అంటే మళ్ళీ రీయూజ్ చేసుకోవచ్చు. మళ్ళీ వాడటానికి వీలుగా ఉండేటువంటి బ్యాటరీ. ఫస్ట్ అసలు బ్యాటరీని ఎప్పుడు కనిపెట్టారు? 1800 సంవత్సరంలో కనిపెట్టారు. తర్వాత ఈ రీఛార్జబుల్ బ్యాటరీ అనేటువంటి ఈ లెడ్ యాసిడ్ బ్యాటరీని 1859లో గ్యాస్టన్ ప్లాంటే అనేటువంటి శాస్త్రవేత్త మొట్టమొదట కనిపెట్టినటువంటి ఈ రీఛార్జబుల్ బ్యాటరీ. అండ్ దిస్ ఈజ్ ది ఓల్డెస్ట్ టైప్ ఆఫ్ రీఛార్జబుల్ బ్యాటరీ. ఓకేనా? కాబట్టి లెడ్ యాసిడ్ బ్యాటరీని ఇది ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ రీఛార్జబుల్ బ్యాటరీ. తర్వాత దీన్నే మనం స్టోరేజ్ బ్యాటరీ అని కూడా అనొచ్చు. అంటే ఎలక్ట్రికల్ ఎనర్జీని స్టోర్ చేసుకోవడానికి ఇది వాడుకుంటున్నాం అన్నమాట. మిగిలిన ప్రైమరీ బ్యాటరీలు కూడా స్టోరేజ్ బ్యాటరీలే కానీ కాదను, ఎక్కువ సార్లు వాడటానికి లేదు. స్టోర్ చేస్తాము, వాడేస్తాము, పారేస్తాము. ఇది ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు వాడుకోవడానికి వీలయ్యేటువంటి బ్యాటరీ. తర్వాత దీనికి ఎనర్జీ డెన్సిటీ అనేటువంటిది చాలా తక్కువ ఉంటుంది. ఎనర్జీ డెన్సిటీ అంటే మొన్న ఏం చెప్పాము గుర్తున్నదా ఏమ్మా? సార్. ఏమిటి? పర్ యూనిట్ మాస్ సార్. ఎనర్జీ పర్ యూనిట్ మాస్. తర్వాత ఇంకొకటి కూడా కొంచెం మార్పు చేసి చెప్పాము, ఎనర్జీ పర్ యూనిట్ వాల్యూమ్ అనేటువంటిది కూడా. ఓకేనా?
ఎస్ సార్. రెండింటిని కూడా మీరు ఎనర్జీ డెన్సిటీ కిందే వాడుకోండి. అంటే జనరల్గా వాడేటువంటిది ఏమిటంటే ఎనర్జీ టు వాల్యూమ్ రేషియో E/V అనేటువంటిదే ఎనర్జీ డెన్సిటీగా జనరల్గా మనం తీసుకునేటువంటిది ఫిజిక్స్లో. కానీ ఇక్కడ ఎనర్జీ పర్ వెయిట్ పర్ యూనిట్ మాస్ కూడా ఎనర్జీ డెన్సిటీగా తీసుకున్నారు. అయితే మొట్టమొదట తయారు చేయబడినటువంటి ఈ లెడ్ యాసిడ్ బ్యాటరీ తీసుకుంటే ఈ బ్యాటరీ దీని యొక్క ఎనర్జీ డెన్సిటీ అనేటువంటిది చాలా తక్కువగా ఉంటుంది. అయితే ఇది ఎందువల్ల ఎక్కువ యూజ్లోకి వచ్చేసింది అండ్ ఇట్ ఈస్ వైడ్లీ యూజ్డ్ అన్నాడు. అంటే ఎక్కువ దీన్ని వాడుకలోకి ఎందుకు వచ్చిందంటే ఇట్ హ్యాస్ ది ఎబిలిటీ టు సప్లై హై సర్జ్ కరెంట్స్. వాట్ ఈజ్ కరెంట్ అండ్ వాట్ ఈజ్ సర్జ్ కరెంట్? కరెంట్ అంటే ఐడియా ఉందమ్మా? ఎస్ సార్. ఏమిటి కరెంట్ అంటే? ఐడియా లేదా? ఎస్ సార్. ఓ ఏదో ఉంటుంది. ఏదో ఉంటుంది. సరే, కరెంట్ అంటే చార్జ్ ఫ్లో త్రూ ఏ క్రాస్ సెక్షన్ ఇన్ 1 సెకండ్. 1 సెకండ్ టైంలో ఒక క్రాస్ సెక్షన్ ద్వారా ఎంత ఛార్జ్ ఫ్లో ఉంటుందో ఆ ఛార్జ్ ఫ్లోని ఏమంటారంటే కరెంట్ అంటారు. ఓకేనా? అంటే ఒక కండక్టర్ తీసుకోండి, ఆ కండక్టర్లో గుండా ఏం వెళుతుంది? ఎలక్ట్రాన్స్ వెళుతున్నాయి. ఎలక్ట్రాన్స్ వెళుతున్నాయి అంటే ఛార్జ్ వెళుతున్నట్ట కానట్ట? ఎస్ సార్. ఏదో ఒక క్రాస్ సెక్షన్ అడ్డుగా తీసుకొని ఆ క్రాస్ సెక్షన్ గుండా 1 సెకండ్లో ఎంత ఆవేశము లేదా ఎంత ఛార్జ్ ఫ్లో అవుతుందో దానిని ఏమంటారు అంటే కరెంట్ అంటారు. సో కరెంట్ మీన్స్ రేట్ ఆఫ్ ఛార్జ్ ఫ్లో. ఓకేనా? ఓకే సార్. ఓకే సార్. రేట్ ఆఫ్ అంటే యాంపియర్ అంటే యూనిట్ అన్నారు కదా కరెంట్ని కొలవడానికి. యాంపియర్ ఈజ్ ఈక్వల్ టు కూలుంబ్ పర్ సెకండ్, ఛార్జ్ బై టైం. కాబట్టి I ఈజ్ ఈక్వల్ టు Q/T. ఈక్వేషన్ గుర్తుంటుందా? ఎస్ సార్. కాబట్టి కరెంట్ I ఈజ్ ఈక్వల్ టు Q/T. Q అంటే ఎంత ఆవేశం వెళుతుంది, ఎంత టైంలో వెళ్తుంది. అది బై ఇది అంటే 1 సెకండ్కి ఎంత ఆవేశం వెళుతుంది లేదా ఎంత ఛార్జ్ వెళుతుందో దాన్ని మనం కరెంట్ అంటున్నాం. సర్జ్ కరెంట్ అంటే ఏమిటంటే ది కరెంట్ దట్ ఫ్లోస్ ఇన్ ఏ ఫ్రాక్షన్ ఆఫ్ ఎ సెకండ్. 1 క్షణంలో అట్లా వస్తుందో అయిపోతుంది అంతే. అట్లాంటి కరెంట్ని ఏమంటారంటే సర్జ్ కరెంట్ అంటారు. ఓకేనా? ఏమ్మా వింటున్నారా? ఓకే సార్. సర్జ్ కరెంట్ అంటే ఏమిటంటే 1 ఫ్రాక్షన్ ఆఫ్ ఏ సెకండ్, సెకండ్లో కూడా చాలా తక్కువ భాగంలో జస్ట్ అట్లా వచ్చి వెళ్ళిపోతుంది. ఆ కరెంటు బాగా ఎక్కువ ఉంటుంది. అంటే హై సర్జ్ కరెంటు ఉండేటువంటి ఈ బ్యాటరీ లెడ్ యాసిడ్ బ్యాటరీ అనేటువంటిది. అంటే ఎట్లాంటి ఎగ్జాంపుల్ చెప్పుకోవాలంటే ఇప్పుడు మనం మోటార్ బైకులు స్టార్ట్ చేస్తుంటాం కదా ఏమ్మా? ఎస్ సార్. మోటార్ బైకులు మనం స్టార్ట్ చేస్తున్నప్పుడు కంటిన్యూస్గా మనం కరెంటు సప్లై చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ మనం ఆ బటన్ నొక్కుతాం, గుర్తుందా? ఎస్ సార్. ఆ బటన్ నొక్కినప్పుడు ఇంజిన్ ఏమవుతుంది? స్టార్ట్ అవుతుంది. అది స్టార్ట్ కావడానికి ఎక్కువసేపు కరెంట్ అక్కర్లేదు, తక్కువ సేపే చాలు. కాకపోతే ఆ తక్కువ సేపు వచ్చేటువంటి కరెంటు ఎట్లా ఉండాలి? చాలా ఎక్కువ ఉండాలి. ఎక్కువ ఉండాలి. అట్లాంటి కరెంటుని ఏమంటారంటే సర్జ్ కరెంట్ అంటారు. అంటే ఈ సర్జ్ కరెంట్ అనేటువంటిది దేనికి ఉపయోగపడుతుందంటే ఏవైనా మోటార్లు కానీ వెహికల్స్ కానీ అవి రన్ అయ్యేటప్పుడు స్టార్ట్ చేయడం ఉంటుందే, ఆ స్టార్ట్ చేయడానికి ఉపయోగపడేటువంటి కరెంట్ని ఏమంటారంటే సర్జ్ కరెంట్ అని అంటారు. ఓకేనా? కాబట్టి లెడ్ యాసిడ్ బ్యాటరీలు కనుక తీసుకున్నట్లయితే లెడ్ యాసిడ్ బ్యాటరీలు అనేటువంటివి ఎనర్జీ డెన్సిటీ తక్కువ ఉన్నప్పటికీ వీటికి సర్జ్ కరెంట్ అనేటువంటిది ఎక్కువ ఉంటుంది. అందువల్ల ఈ బ్యాటరీలు
ఎక్కువ వాడుకలోకి వచ్చినాయి. తర్వాత వీటికి కాస్ట్ కూడా చాలా తక్కువ ఉంటుంది లెడ్ యాసిడ్ బ్యాటరీలు. అందువల్ల రేటు తక్కువగా ఉండటం ఒకటి, సర్జ్ కరెంట్ అనేటువంటిది ఎక్కువగా ఉండటం ఒకటి. ఈ కారణాల వల్ల ఈ లెడ్ యాసిడ్ బ్యాటరీలని మోటార్ వెహికల్స్లోను, ఆటోమొబైల్స్లో స్టార్టర్గాను వాడటం జరుగుతుంది. ఆటోమొబైల్స్లో స్టార్టర్ అంటే ఏమిటంటే మనం మామూలుగా సెల్ఫ్ స్టార్ట్ అంటాం కదా ఏమా. ఎస్ సార్. సెల్ఫ్ స్టార్ట్ అంటే దాన్ని నొక్కడంతో హై కరెంట్ వచ్చేస్తుంది, అది స్టార్ట్ అయిపోతుంది, ఇంకా దీని అవసరం ఉండదు. అవునా? తర్వాత కాస్ట్ తక్కువ అని కూడా చెప్పాం కదా, యాజ్ దే ఆర్ ఇన్ఎక్స్పెన్సివ్ కంపేర్డ్ టు ది న్యూ ఇయర్ టెక్నాలజీస్, లెడ్ యాసిడ్ బ్యాటరీస్ ఆర్ వైడ్లీ యూజ్డ్. కాబట్టి మిగిలిన బ్యాటరీలు అన్నిటితో పోల్చి చూసినప్పుడు ఇవి ఇన్ఎక్స్పెన్సివ్, ఖర్చు తక్కువతో కూడుకున్నటువంటి బ్యాటరీలు కాబట్టి వీటిని ఎక్కువగా ఉపయోగిస్తారు. ఇక్కడ ఒక చిన్న బొమ్మ కనిపిస్తుంది, కనపడుతుందమ్మా మీకు? ఎస్ సార్. ఇటువైపు లెడ్ సల్ఫేటు, అలానే ఇటువైపు కూడా ఏమున్నది? లెడ్ సల్ఫేట్ ఉన్నదా? ఎస్ సార్. మధ్యలో ఏమున్నది? H2SO4 సార్. హైడ్రోజన్ డైల్యూటెడ్ H2SO4 ఉన్నది. ఇప్పుడు ఈ బొమ్మ ఏమి ఇస్తుందంటే, ఒక పాత్ర తీసుకున్నాను, ఇదిగోండి ఇది పాత్ర, ఇందాక కంటైనర్ అన్నాను కదా, ఓకేనా ఏమా? కంటైనర్లో రెండు ఎలక్ట్రోడ్స్ తీసుకున్నాం కదా, ఇది ఒక ఎలక్ట్రోడ్, ఓకేనా? తర్వాత ఇది ఎలక్ట్రోడ్. అంటే ఈ రైట్ సైడ్ ఉన్న దాన్ని యానోడ్ అని అనండి, ఈ లెఫ్ట్ సైడ్ ఉన్నటువంటి దాన్ని క్యాథోడ్ అనుకోండి. మధ్యలో మనం తీసుకున్నటువంటి ఈ లిక్విడ్ ఉందే H2SO4 అనేటువంటి లిక్విడ్, ఇది ఎలక్ట్రోలైట్. కాబట్టి ఇవి రెండు ఎలక్ట్రోడ్స్, మధ్యలో ఉన్నటువంటిది ఏమిటి ఏమా? యాసిడ్ సార్. అదే యాసిడ్ ఏమన్నాం మనం? ఎలక్ట్రోలైట్ అన్నాం. ఏమిటి? ఎలక్ట్రోలైట్ సార్. అంటే మధ్యలో తీసుకున్నటువంటి ఎలక్ట్రోలైట్. ఇప్పుడు ఇక్కడ మీరు ఫండమెంటల్గా గుర్తుపెట్టుకోవాల్సింది ఏమిటంటే, ఫస్ట్ మనం తీసుకునేది ఇది కాదు, వేరేది తీసుకుంటాం. అయితే ఇప్పుడు ఇది ఎందుకు చూపించారు అంటే, ఇది పూర్తిగా డిశ్చార్జ్ అయిపోయినటువంటి బ్యాటరీ ఇట్లా ఉంటుంది, ఓకేనా? ఒక డిశ్చార్జ్ అయిపోయినటువంటి బ్యాటరీలో రెండు ఎలక్ట్రోడ్స్ కూడా లెడ్ సల్ఫేట్లే, ఓకేనా? తర్వాత మధ్యలో ఉండేటువంటి H2SO4 అంతా కూడా ఏమైపోతుంది? డైల్యూట్ అయిపోయింది. కాబట్టి లెడ్ యాసిడ్ బ్యాటరీ ఇది, కాకపోతే ఇది కంప్లీట్లీ డిశ్చార్జ్డ్ లెడ్ యాసిడ్ బ్యాటరీ, ఓకేనా ఏమ్మా? ఇప్పుడు ఇది ఎలా జరుగుతుంది డిశ్చార్జింగ్? ఈ డిశ్చార్జింగ్లో రెండు కూడా లెడ్ సల్ఫేట్ ప్లేట్లు తయారైపోయినాయి. చూసారుగా మీరు, లెఫ్ట్ సైడ్ లెడ్ సల్ఫేటే ఉన్నది, రైట్ సైడ్ కూడా ఏమ్మా లెడ్ సల్ఫేటే ఉంది. కాబట్టి ఇక్కడ ఈ సెంటెన్స్ చదువుతాను, అంటే ఇది ఆల్రెడీ డిశ్చార్జ్ అయిపోయింది అనమాట. డిశ్చార్జ్కి ముందు ఎలా ఉన్నది అనే విషయానికి గనక వచ్చేసినట్లయితే చూడండి, ఇన్ ది డిశ్చార్జ్డ్ స్టేట్ బోత్ పాజిటివ్ అండ్ నెగటివ్ ప్లేట్స్ బికమ్ లెడ్ సల్ఫేట్. లెడ్ సల్ఫేట్ అంటే PbSO4. అండ్ ఎలక్ట్రోలైట్ లూజెస్ ఆర్ లాసెస్ మచ్ ఆఫ్ ఇట్స్ dissolved sulfuric acid. Sulfuric acid అంటే H2SO4 కదా, అండ్ బికమ్స్ ప్రైమరీలీ వాటర్. కాబట్టి బ్యాటరీని తీసుకున్నట్లయితే బ్యాటరీ కంప్లీట్గా డిశ్చార్జ్ అయిపోయిన తర్వాత రెండు ఎలక్ట్రోడ్లు కూడా లెడ్ సల్ఫేట్ ఎలక్ట్రోడ్లుగా మిగిలిపోతాయి. మధ్యలో ఉండేటువంటి ఎలక్ట్రోలైట్ ఏదైతే ఉందో ఆ ఎలక్ట్రోలైట్ ఫస్ట్లో తీసుకున్నప్పుడు సల్ఫ్యూరిక్ యాసిడ్గా ఉండేది, కానీ అది తర్వాత మారిపోయి ప్యూర్ వాటర్గా తయారైపోతుంది. అర్థమవుతుందా ఏమ్మా?
The discharge process is driven by the conduction of electrons from the negative plate back to the cell at the positive plate in the external circuit. ఇక్కడ ఈ డిశ్చార్జ్ ఎందుకు జరిగింది అనే విషయాన్ని కనుక వస్తే మళ్ళీ ఇదే బ్యాటరీ చూడండి. ఈ బ్యాటరీని మనం ఎందుకు వాడుకుంటున్నాం చెప్పండి ఏమ్మా? ఎనర్జీ స్టోర్ చేసుకుంటాం. ఎనర్జీ స్టోర్ చేసిన తర్వాత మళ్ళీ వాడుకోమా దీన్ని? వాడుకుంటాం సార్. వాడుకున్నప్పుడు ఎట్లా వాడుకుంటాము అంటే ఇదిగో చూడండి, ఇది నెగటివ్ ఎలక్ట్రోడ్ కదా ఏమ్మా? ఈ నెగటివ్ ఎలక్ట్రోడ్ ఏం చేస్తుందంటే ఎలక్ట్రానులను ఇచ్చేస్తుంది. అందుకోసం ఏం చేస్తారంటే ఈ యానోడ్ దగ్గర నుంచి ఒక వైర్ కనెక్ట్ చేసి తర్వాత మనం ఏ ఏ చోట అయితే కరెంటును వాడుకోవాలో అక్కడి నుంచి రెండో తీగ తీసుకొచ్చేసి ఈ మొదటి ఎలక్ట్రోడ్ కలుపుతాం. అంటే ఒక బ్యాటరీని కలపాలని అనుకున్నప్పుడు ఇది బ్యాటరీయే కదా ఏమ్మా? ఇది బ్యాటరీకి ఇదేమో ప్లస్, ఇదేమో మైనస్. ఓకేనా? ఒప్పుకుంటారా? ఇప్పుడు ఈ బ్యాటరీ నుంచి నేను కరెంట్ డ్రా చేస్తున్నప్పుడు ఏమవుతుందంటే ఇదిగో ఈ రైట్ సైడ్ ఉండేటువంటి ఈ ఎలక్ట్రోడ్ దగ్గర నుంచి ఎలక్ట్రానులు బయలుదేరి నేను ఏ సర్క్యూట్లో గుండా నేను కరెంటు పంపించాలనుకుంటున్నానో ఆ సర్క్యూట్లో గుండా కరెంటుని పంపించి రెండవ టెర్మినల్ని తీసుకొచ్చి ఎక్కడ కలుపుతాను? క్యాథోడ్ కలుపుతాను. ఓకేనా? అందువల్ల ఎలక్ట్రాన్లు ఎక్కడి నుంచి బయలుదేరినాయి ఎక్కడికి వస్తున్నాయి చెప్పండి? యానోడ్ దగ్గర నుంచి బయలుదేరి మనం క్యాథోడ్ దగ్గరకు వస్తాయి. దేని ద్వారా వస్తాయి? మనం వాడుకునేటువంటి ఎలక్ట్రికల్ సర్క్యూట్ ద్వారా ప్రయాణించేసి అక్కడ చేసేటువంటి పనులన్నీ చేసి ఆ ఎలక్ట్రాన్లు ఎక్కడికి వస్తాయి? క్యాథోడ్ దగ్గరకు వస్తాయి. ఓకేనా? ఓకే సార్. కాబట్టి నేను ఇక్కడ మీకు చూపిస్తున్నాను చూడండి. ఇదిగో ఇక్కడి నుంచి ఎలక్ట్రాన్లు బయలుదేరినటువంటి ఎలక్ట్రాన్లు ఇక్కడి నుంచి ఒక సర్క్యూట్లో గుండా ప్రయాణం చేసి ఆ సర్క్యూట్లో నుంచి ఎక్కడికి వస్తున్నాయంటే మళ్ళీ మన క్యాథోడ్కి వస్తాయి. ఇది మీరు ఫండమెంటల్గా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మనం కరెంటు వాడుకున్నట్టు లెక్క. మనం ఏ సర్క్యూట్లో గుండా కరెంటుని పంపిస్తున్నామో దాన్ని ఏమంటారంటే లోడ్ అంటారు. లోడ్ మీన్స్ వేర్ ది ఎలక్ట్రికల్ ఎనర్జీ ఈజ్ కన్జ్యూమ్డ్. ఓకేనా? కాబట్టి ఎలక్ట్రాన్స్ ఎక్కడి నుంచి ఎక్కడికి వస్తున్నాయి అంటే యానోడ్ దగ్గర నుంచి బయలుదేరి లోడ్ ద్వారా ప్రయాణం చేసి ఎక్కడికి వస్తున్నాయి అంటే క్యాథోడ్ దగ్గరకు వస్తున్నాయి. అది గుర్తుపెట్టుకోండి. బ్యాటరీ డిశ్చార్జ్ అయ్యేటువంటి కార్యక్రమం అది. పూర్తిగా డిశ్చార్జ్ అయిపోయిన తర్వాత ఇట్లా తయారవుతుంది. డిశ్చార్జ్ కాకముందు ఎట్లుంటుందో కూడా చెప్దాం. ఇప్పుడు చూడండి, ఫస్ట్ నేనేం తీసుకుంటున్నానంటే లెడ్ తీసుకుంటున్నాను. అంటే నెగటివ్ ప్లేట్ దగ్గర ఏం జరుగుతుంది అనే విషయానికి కనుక వచ్చేసినట్లయితే లెడ్ మధ్యలో లిక్విడ్ ఏం తీసుకుంటున్నాను నేను ఏమ్మా? ఎలక్ట్రోలైట్ కింద సల్ఫ్యూరిక్ యాసిడ్ తీసుకుంటున్నాను కదా. సల్ఫ్యూరిక్ యాసిడ్ రెండుగా విడిపోతుంది. ఓకేనా? విడిపోయి H+ గాను HSO4- గాను వెళ్ళిపోతుంది. ఓకేనా? ఇప్పుడు నెగటివ్ ప్లేట్ దగ్గర అంటే యానోడ్ దగ్గర ఏం జరుగుతుందంటే లెడ్ అనేటువంటిది ఎలక్ట్రోడ్, అది ఏ స్టేట్లో ఉంటుంది? సాలిడ్ స్టేట్లో ఉంటుంది. ఓకేనా? బ్రాకెట్లో ఉన్న ఎస్ అంటే సాలిడ్ అని చెప్పడం అంతే, అంతేగాని PBS అనుకోకండి. ఓకేనా? లెడ్ అని తీసుకున్నారు. ఆ లెడ్ దగ్గరికి ఏమొస్తుందంటే చూడండి HSO4- అనేటువంటిది వస్తుంది. అంటే H+ OH- గా విడిపోయింది కదా. ఓకేనా ఏమా? అప్పుడు ఇదేమో లిక్విడ్ స్టేట్లో ఉంది HSO4 అనేటువంటిది.
దీనికి నెగటివ్ ఛార్జ్ ఉన్నది. ఇప్పుడు ఇవి రెండు కలిసి ఏమిస్తుందంటే లెడ్ సల్ఫేటు. ఓకేనా? ఇది ఎక్కడ జరిగేటువంటి రియాక్షన్ అమ్మా? నెగటివ్ ప్లేట్ దగ్గర సార్. నెగటివ్ ప్లేట్ అంటే ఎటువైపు ఉండేటువంటిది? రైట్ సైడ్ ఉండేటువంటిది. ఓకేనా? ఓకే సార్. లెడ్ సల్ఫేటు ప్లస్ హెచ్ ప్లస్ 2 ఎలక్ట్రాన్స్ వస్తాయి. కాబట్టి యానోడ్ దగ్గర వచ్చేటువంటి ఈ 2 ఎలక్ట్రాన్స్ ఎక్కడికి వెళ్ళిపోతాయి? సర్క్యూట్లోకి వెళ్ళిపోయి ఆ సర్క్యూట్లో వర్క్ చేసేసి అక్కడి నుంచి ఎక్కడికి వస్తాయి అవి? క్యాథోడ్ దగ్గరకు వస్తాయి. కాబట్టి ఎలక్ట్రాన్లు ఏమో పైనుంచి వస్తున్నాయి, పైన సర్క్యూట్లో గుండా వస్తాయి. అయితే కింద H2SO4 రెండుగా విడిపోయిందని చెప్పాను కదా. ఎట్లా విడిపోయింది అది? HSO4 మైనస్గా విడిపోయినాయి. ఇప్పుడు ఈ కింద ఉండేటువంటి H+లన్నీ కూడా మళ్ళీ ఎక్కడికి వస్తాయంటే క్యాథోడ్ దగ్గరకు వస్తాయి. పైనుంచి వచ్చేటువంటి ఎలక్ట్రానులు కూడా మళ్ళీ ఎక్కడికి వస్తాయి? కాబట్టి ఎలక్ట్రాన్లు ఏమో బాహ్య వలయం నుండి, ఎక్స్టర్నల్ సర్క్యూట్ నుంచి వస్తాయి. H+లు కొన్ని HSO4 మైనస్లు అవి రెండు మాత్రం లోపలనే లిక్విడ్లో గుండానే వస్తాయి. ఎందువల్లంటే బయట సర్క్యూట్లో సాలిడ్లో గుండా అయానులు రావుగా. సాలిడ్లో గుండా వచ్చేటువంటిది ఎప్పుడు కూడా కరెంట్ దేని వల్ల వస్తుంది? ఎలక్ట్రానుల వల్ల వస్తుంది. ఓకేనా ఏమ్మా? ఇప్పుడు పాజిటివ్ ప్లేట్ దగ్గరికి వచ్చేసాం. పాజిటివ్ ప్లేట్గా అంటే నెగటివ్ ప్లేట్నేమో లెడ్గా తీసుకున్నావు. తర్వాత క్యాథోడ్ కింద ఇదిగో లెడ్ ఆక్సైడ్ లేదా లెడ్ డయాక్సైడ్ అనుకోండి, దీన్ని PbO2 లెడ్ డయాక్సైడ్. ఇదేమిటిది? క్యాథోడ్. ఒక ప్లేట్ ఏమో లెడ్ ప్లేటు, ఇంకోటేమో లెడ్ డయాక్సైడ్ ప్లేటు. లెడ్ డయాక్సైడ్ ప్లేట్ ఏమో క్యాథోడ్ కింద పనిచేస్తుంది, లెడ్ అనేటువంటిది యానోడ్ కింద పనిచేస్తుంది. చూడండి, ఇప్పుడు ఇక్కడ జరిగేటువంటి రియాక్షన్లు కనుక చూసినట్లయితే PbO2 అంటే ఇది సాలిడ్ స్టేట్లో ఉంది, దాని దగ్గరికి ఏమొచ్చింది? HSO4 మైనస్ వచ్చింది. కింద ఎలక్ట్రోలైట్ ద్వారానే ఏమొచ్చింది? H+లు వచ్చినాయి. బయట వలయం నుంచి ఏమొచ్చినాయి ఏమ్మా? ఎలక్ట్రాన్లు వచ్చినాయి. అప్పుడు ఇవన్నీ కలిసి మళ్ళీ ఏమిస్తుందంటే PbSO4 అనేటువంటిది సాలిడ్ క్యాథోడ్ దగ్గర ఏర్పడుతుంది. తర్వాత ఏం తయారవుతుంది? వాటర్ తయారవుతుంది. అర్థమైందా ఏమ్మా? కాబట్టి మీకు పూర్తిగా డిశ్చార్జ్ అయిపోయేటప్పటికి చివరికి ఏం మిగిలింది? PbSO4. ఇటు తీసుకున్నటువంటి PbSO4గా మారిపోతుంది, అటు తీసుకున్నటువంటి PbO2 కూడా PbSO4గా మారిపోతుంది. మధ్యలో ఉండేటువంటి H2SO4 చివరికి ఏం అయిపోతుందంటే 2H2O. అంటే ఏంగా మారిపోయిందని ఏమ్మా? వాటర్గా మారిపోయింది. ఓకేనా? కాబట్టి ఇదేమో ఒక హాఫ్ రియాక్షను, ఇది ఇంకొక హాఫ్ రియాక్షన్, రెండు హాఫ్ రియాక్షన్లు. ఈ హాఫ్ రియాక్షన్ ఎక్కడ జరిగింది చెప్పండి? అదే నెగటివ్ ప్లేట్ అంటే ఏమిటి? యానోడ్ దగ్గర. తర్వాత ఈ హాఫ్ రియాక్షన్ ఎక్కడ జరిగింది? క్యాథోడ్ దగ్గర జరిగింది. అంతవరకు అర్థమవుతుందా? ఇప్పుడు ఈ రెండింటిని మనం కలుపుతున్నాం. ఈ హాఫ్ రియాక్షన్ని రెండింటిని కలిపేస్తే ఇదిగో PbS, ఇదిగోండి, ఇదిగో ఇది PbS. తర్వాత PbO2, అదిగో ఇది PbO2. ఈ హైడ్రోజన్లు ఇవన్నీ కలిపితే మళ్ళీ ఏమవుతుంది? 2H2SO4. అవునా? ఇటువైపుకి వచ్చేసేటప్పటికి ఫైనల్గా మనకేం మిగిలిందంటే, అంటే ఇక్కడ ఏమేమి క్యాన్సిల్ చేయొచ్చు అనే విషయానికి వస్తే ఇదిగో ఇటు లెఫ్ట్ సైడ్ ఉండేటువంటి 2 ఎలక్ట్రాన్స్, ఇటువైపు ఉండేటువంటి 2 ఎలక్ట్రాన్లు, అవి రెండు క్యాన్సిల్ చేసుకోవచ్చు. అవునా? అట్లనే ఇక్కడ ఒక హైడ్రోజను, ఇక్కడ ఒక హైడ్రోజను క్యాన్సిల్ చేసుకోవచ్చు. ఈ 2 హైడ్రోజన్లు దీనిలో కలిపేస్తే ఏమైపోతుంది? దీనికి 2H2SO4 అవుతుంది. ఒకసారి మీరు మళ్ళీ ఈ ఈక్వేషన్లు చూడండి, మీకు అర్థమైపోతుంది. 2 ఎలక్ట్రాన్లు, ఒక హైడ్రోజన్ని క్యాన్సిల్ చేసేసాం.
మిగిలిన హైడ్రోజన్లు దేంట్లో కలిపాము, HSO4- కలిపేసాం. ఇట్లా HSO4- లేని ఉన్నాయి, 2 ఉన్నాయి. ఈ రెండింటికి 2 హైడ్రోజన్లు కలిపినట్లయితే ఏమొస్తుంది, 2H2SO4 అనేటువంటిది వచ్చింది. కాబట్టి చూడండి, ఇదేమో యానోడు, ఇదేమో క్యాథోడు, ఇదేమో ఎలక్ట్రోలైట్. ఇవన్నీ కలిసి అల్టిమేట్గా మనకేమొచ్చింది, PbSO4 అనేటువంటి 2 ఎలక్ట్రోలైట్లు వచ్చినాయి. తర్వాత ఏం మిగిలింది, వాటర్ మిగిలింది. ఇది పూర్తిగా డిశ్చార్జ్ జరిగిన తర్వాత, అవునా ఏమ్మా? కాబట్టి డిశ్చార్జ్ జరగక ముందు ఏమేమి తీసుకున్నామో చెప్పండి ఒకసారి. PbSO4 సార్. కాదు కాదు, అది PB లెడ్ సార్. పీబీనేమో యానోడ్ కింద తీసుకున్నారు. ఎస్ సార్. PbO2ని దేంగా తీసుకున్నారు, క్యాథోడ్ సార్. Cathode. H2SO4ని ఏంగా తీసుకున్నారు, ఎలక్ట్రోలైట్ సార్. ఎలక్ట్రోలైట్. ఇప్పుడు ఇవన్నీ 3 రియాక్షన్స్ అయిపోయిన తర్వాత 2 ఎలక్ట్రోడ్లు ఏమైపోయినాయి, P2 Pb. PbSO4లు 2. అంటే ఈ ఎలక్ట్రోడ్ PbSO4 అయిపోయింది, అవతల ఉండేటువంటి ఎలక్ట్రోడ్ కూడా ఏమైపోయింది, PbSO4. అందువల్ల 2 PbSO4 అయిపోయింది, అవునా? తర్వాత Yes. మధ్యలో ఉండేటువంటి ఈ H2SO4 అంతా కూడా ఈ చివరికి ఏమైపోయింది, వాటర్ అయిపోయింది సార్. వాటర్ అయిపోయింది. 2H. మీరు ఫండమెంటల్గా గుర్తుపెట్టుకోవాల్సింది ఏమిటంటే, ఇదిగో యారో ఫార్వర్డ్ డైరెక్షన్లో వేసానే, లెఫ్ట్ టు రైట్. ఇది దేనికి, డిశ్చార్జింగ్. ఇదిగో చూడండి, ఇవన్నీ కలిసి ఇవి తయారైనాయి అంటే డిశ్చార్జింగ్. తర్వాత ఈ 2 కలిసి ఇట్లా తయారైందంటే అదేమిటి, ఛార్జింగ్. ఓకేనా? ఓకే సార్. Okay. అది అంటే ఛార్జింగ్ జరిగిన తర్వాత ఎట్లున్నది అనే విషయానికి వస్తే, అప్పుడు మనకు తయారైంది ఏమిటి, PbO2 PbH2SO4. ఇది డిశ్చార్జ్ అయిపోయిన తర్వాత ఏం తయారైపోయినాయి అంటే మీరు ఏం చెప్పొచ్చు అంటే, ఇదిగో ఈ మూడింటిని కలపచ్చు. దేన్ని PB ప్లస్ PbO2 ప్లస్ H2SO4 అంటే 2H2SO4 అనుకోండి. అవి 2 కలిపితే ఏం తయారైపోయింది చూడండి, వాటర్ అంటే H2O ప్లస్ 2 PbSO4. ఓకేనా? Okay. ఇక్కడ చెప్పిన విషయం ఏమిటంటే, ఇదిగో చూడండి, ఇక్కడ యారో చూసామా, ఈ యారో నేను హైలైట్ చేసినటువంటి యారో దేనికి గుర్తు అంటే డిశ్చార్జింగ్కి గుర్తు. డిశ్చార్జింగ్ జరిగినప్పుడు లెడ్ సల్ఫేట్ వాటర్ తయారైపోయింది. ఇప్పుడు ఈ పవర్ అంతా కూడా అడ్జస్ట్ అయిపోయింది. ఎట్లా అయిపోయింది, ఎలక్ట్రాన్లు బాహ్య వలయంలో కూడా ఇవ్వడం ద్వారా డిశ్చార్జ్ అయిపోయింది. మళ్ళీ దీనినే ఛార్జింగ్ చేసాము. ఛార్జింగ్ చేసేటప్పుడు ఛార్జింగ్ చేయడానికి ముందే ఉంది లెడ్ సల్ఫేట్, వాటరే ఉంది. అది మళ్ళీ ఏంగా తయారైపోయింది, లెడ్ ప్లస్ లెడ్ డయాక్సైడ్ ప్లస్ 2H2SO4 అన్నట్టుగా తయారైపోయింది. ఓకేనా? Okay, sir. ఈ పాయింట్ అర్థమైనట్టేనా? కాబట్టి ఇది ఫుల్గా ఛార్జ్ అయి ఉన్నప్పుడు లెడ్ ఆక్సైడ్ H2SO4లు ఉంటాయి. డిశ్చార్జ్ అయిపోయినప్పుడు ఇది PbSO4 అయిపోతుంది, ఇది PbSO4 అవుతుంది. ఈ H2SO4 అంతా కూడా చివరికి ఏమైపోతుంది, 2H2Oగా మారిపోతుంది. ఓకేనా? ఓకే సార్. Okay. వీటికి స్పెసిఫిక్ ఛార్జ్ ఎంత ఉంటుందంటే 1.25, అవునా? అంటే యూనిట్ మాస్కి వచ్చేటువంటి ఛార్జ్ లాంటిది అనమాట. తర్వాత దీని ఈఎంఎఫ్ లేదా వోల్టేజ్ అనుకోండి బ్రీఫ్గా. ఈఎంఎఫ్ అంటే ఏంటమ్మా, ఎలక్ట్రోమోటివ్ ఫోర్స్ కను వోల్టేజ్కి తేడా ఏంటి, ఐడియా ఉందా? ఇప్పుడు వోల్టేజ్ కొలవాలంటే ఒక బ్యాటరీ దగ్గర నుంచి కరెంట్ తీసుకొనే కదా మనం కొలవగలము. అట్లా బ్యాటరీ నుంచి నువ్వు కరెంట్ డ్రా చేస్తూ మెజర్ చేసినట్టయితే అప్పుడు వచ్చేటువంటిది వోల్టేజ్. అట్లా కాకుండా బ్యాటరీ దగ్గర నుంచి నువ్వు కరెంట్ అసలు ఏమీ తీసుకోకుండా దాని యొక్క
వోల్టేజ్ని కొలిస్తే అది ఈఎంఎఫ్. ఓకేనా? ఓకే క్లోజ్డ్ సర్క్యూట్ వోల్టేజ్ ఈజ్ కాల్డ్ వోల్టేజ్ అండ్ ఓపెన్ సర్క్యూట్ వోల్టేజ్ ఈజ్ కాల్డ్ ఈఎంఎఫ్. ఓకేనా? ఓకే సార్. అంటే బ్యాటరీ దగ్గర నుంచి నువ్వు కరెంట్ డ్రా చేయకుండా వోల్టేజ్ని మెజర్ చేస్తే అది ఈఎంఎఫ్, ఎలక్ట్రోమోటివ్ ఫోర్స్. కరెంటు డ్రా చేస్తూ దాని వోల్టేజ్ కనుక కొలిచినట్లయితే అది వోల్టేజ్. అందువల్ల వోల్టేజ్కైనా వోల్ట్స్ అనేటువంటిదే యూనిట్గా ఉంటుంది, ఈఎంఎఫ్ కూడా వోల్టేజ్ అనేటువంటిదే యూనిట్. ఓకేనా? ఓకే తర్వాత ఇక్కడ అయాన్ మోషన్ ఎలా ఉంటుంది అనే విషయానికి వద్దాం. చూడండి, డ్యూరింగ్ డిశ్చార్జింగ్ అంటే H2S4 విడిపోయిన తర్వాత, అంతే కదా, విడిపోక ముందు అది ఎట్లా ఉన్నది? ఫుల్ ఛార్జింగ్తో ఉన్నది. దాంట్లో ఏమొచ్చింది? H ప్లస్ HSO4 మైనస్లు వచ్చినాయి. H ప్లస్ ఎటు వెళ్తుందో చూడండి. H ప్లస్ ప్రొడ్యూస్డ్ అట్ ది నెగటివ్ ప్లేట్ మూవ్స్ ఇంటూ ది ఎలక్ట్రోలైట్ సొల్యూషన్ అండ్ దెన్ ఇట్ ఈజ్ కన్జ్యూమ్డ్ ఇంటూ ది పాజిటివ్ ప్లేట్. H ప్లస్ అనేటువంటిది విడిపోయిన తర్వాత, అంటే H2SO4 విడిపోయి H ప్లస్ గాను HSO4 మైనస్ గాను విడిపోయిన తర్వాత H ప్లస్ అనేటువంటిది ఆ ఎలక్ట్రోలైట్లోనే ప్రయాణం చేస్తూ బయటికి రాదు, అది గుర్తుపెట్టుకోండి. ఆ లిక్విడ్లోనే ప్రయాణం చేస్తూ ఎక్కడికి వెళ్ళిపోతుందంటే క్యాథోడ్ దగ్గరికి వెళ్ళిపోతుంది. ఓకేనా? తర్వాత H ప్లస్ పోని ఇంకా మిగిలింది ఏముంటుంది? HSO4 మైనస్ ఉంటుందిగా ఏమ్మా? HSO4 మైనస్ అనేటువంటిది యానోడ్ దగ్గర క్యాథోడ్ దగ్గర రెండు చోట్ల కూడా కన్జ్యూమ్ అయిపోతుంది లేదా అబ్జార్బ్ అయిపోతుంది. ఓకేనా? ఓకే సార్. కాబట్టి ఇప్పుడు నేను ఒక ప్రశ్న అడుగుతాను. H2SO4 విడిపోయిన తర్వాత ఏంగా మారిపోతుంది? H ప్లస్ HSO4 మైనస్. H ప్లస్ ఎక్కడికి వెళ్తుంది? క్యాథోడ్ దగ్గరికి వెళ్తుంది. ఎట్లా వెళ్తుంది? దేంట్లో గుండా వెళ్తుంది? లోడ్ ద్వారా వెళ్తుంది. లోడ్ కాదు, లోడ్లో గుండా వెళ్ళేది కరెంటు, ఎలక్ట్రాన్సే వెళ్ళేది. ఈ అయాన్లు బయట సర్క్యూట్లోకి రాలేవు. ఓకేనా? ఎలక్ట్రోలైట్ కింద ఉండేటువంటి మిగిలిన H2SO4 ఉంది కదా లిక్విడ్ రూపంలో వాటరుగా, ఆ వాటర్లో గుండానే వెళ్ళిపోయి క్యాథోడ్ దగ్గరికి చేరిపోతుంది, కింద మార్గంలో కూడా వెళ్ళిపోతుంది. అటునే HSO4 కూడా ఏమవుతుంది? నెగటివ్ కదా. ఈ నెగటివ్ అటు యానోడ్ ప్లేట్ దగ్గరికి వెళ్ళిపోతాయి, క్యాథోడ్ ప్లేట్ దగ్గరికి వెళ్ళిపోతాయి. ఈ వెళ్ళిపోవడం కూడా దేంట్లో గుండా ప్రయాణం చేస్తాయి? ఎలక్ట్రోలైట్ గుండా ప్రయాణం చేస్తాయి. మీరు ఫండమెంటల్గా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏమిటంటే ఎలక్ట్రానులు మాత్రమే మీకు ఈ లోడ్ గుండా వస్తాయి, ఇంకా ఏవి కూడా రావు. ఓకేనా? కాబట్టి నేను ఒక బ్యాటరీ గుర్తు వేసి బయట లోడ్ వేసానంటే, లోడ్ అంటే ఒక రెసిస్టెన్స్ నేను వేసానంటే ఆ రెసిస్టెన్స్లో గుండా అయాన్లు వెళ్ళవు. అయాన్లు అన్నీ కూడా బ్యాటరీ లోపలనే కదా నడిపేది. బయటకు వచ్చేవి ఏమిటి? ఎలక్ట్రానులు. ఎక్కడి నుంచి వస్తాయి? యానోడ్ దగ్గర నుంచి సర్క్యూట్లోకి లోడ్లోకి వచ్చేసి అక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళిపోతాయి అంటే క్యాథోడ్ దగ్గరికి వెళ్ళిపోతాయి. ఓకేనా? ఓకే సార్. కాబట్టి డిశ్చార్జింగ్ టైంలో H ప్లస్లో ఎక్కడికి వెళ్ళిపోతాయంటే క్యాథోడ్ దగ్గరికి వెళ్ళిపోతాయి. HSO4 మైనస్లు యానోడ్ దగ్గరికి క్యాథోడ్ దగ్గరికి కూడా వెళ్ళిపోతాయి. తర్వాత ద రివర్స్ అక్కర్స్ డ్యూరింగ్ ఛార్జింగ్. కాబట్టి ఛార్జింగ్ టైంలో ఇంతకుముందు ఏం జరిగిందో దానికి రివర్స్లో జరుగుతుంది. ఓకేనా? ఏమ్మా? ఓకే సార్. తర్వాత ఇక్కడ ఇంకో చిన్న విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఇప్పుడు మామూలుగా మనం బ్యాటరీలో సెల్ వేస్తాం కదా, ఆ సెల్లో లిక్విడ్ ఉంటుందా? H2SO4 లాంటిది ఏమైనా ఉంటుందా? ఉంటుంది సార్. ఉంటుందా? అంటే బ్యాటరీని కనుక తిరగేస్తే లిక్విడ్ లోడలోడ కారిపోతుందా? కారట్ సార్. మరి మనం వాడే సెల్స్ని ఏమంటారు చెప్పండి? డ్రై సెల్స్ అంటారా లేదా? డ్రై సెల్ అంటే లోపల మనం వాడేటువంటిది ఏంటో తెలుసా? ఎలక్ట్రోలైట్ లిక్విడ్ కాదు. ఒక్కోసారి సాలిడ్ వాడతారు, ఒక్కోసారి జెల్ వాడతారు. జెల్ అంటే తెలుసా? జెల్ అంటే తెలియదమ్మా? సాలిడ్ అంటే తెలుసా? సాలిడ్ అంటే తెలుసా? తెలుసు. లిక్విడ్ అంటే తెలుసా? తెలుసు.
లిక్విడ్ తెలుసు, సాలిడ్ తెలుసు. ఈ రెండిటికి మధ్యస్థంగా ఉండేటువంటి దాన్ని జెల్ అంటారు. ఓకేనా? ఓకే సార్. జెల్లీ లైక్ సబ్స్టెన్స్ అంటారు కదా. జెల్లీ అనే పదం విన్నారా? ఏమ్మా? జెల్లీ నో సార్. ఎక్కడున్నారు? అంటే చాక్లెట్. మ్యాంగో జెల్లీ అంటారు కదా, సార్. మామిడి తాండ్రా, అవునా కదా? సార్. కాబట్టి అటు సాలిడ్ కాకుండా ఇటు లిక్విడ్ కాకుండా మధ్యస్థంగా ఉండేటువంటి సబ్స్టెన్స్ ఏదైతే ఉంటుందో దాన్ని జెల్లీ లైక్ సబ్స్టెన్స్ అంటారు. కొన్ని బ్యాటరీలను తయారు చేసేటప్పుడు లేదా సెల్స్ని తయారు చేసేటప్పుడు ఎలక్ట్రోలైట్ కింద లిక్విడ్స్ను వాడుతుంటుంటారు, జెల్ వాడుతుంటారు, సాలిడ్ కూడా వాడుతుంటారు. అయితే ర్యాపిడ్గా ఛార్జింగ్ కానీ డిశ్చార్జింగ్ కానీ జరగాలనుకున్నట్లయితే లిక్విడ్ని మనం ఎలక్ట్రోలైట్ కింద వాడితే అవి మోర్ ఎఫిషియెంట్గా ఉంటాయి. కాబట్టి లిక్విడ్ మీడియంని మనం సెల్గా అదే ఎలక్ట్రోలైట్ కింద కనుక తీసుకున్నట్లయితే అవి ర్యాపిడ్గా ఛార్జింగ్ జరుగుతుంది, డిశ్చార్జింగ్ కూడా జరుగుతుంది. వేటికంటే జెల్లీ లైక్ సబ్స్టెన్స్ని ఎలక్ట్రోలైట్గా వాడేటువంటి సెల్స్ కంటే లిక్విడ్ సెల్స్ని కనుక వాడుకున్నట్లయితే బాగా పనిచేస్తాయని. ఓకేనా? ఓకే సార్. తర్వాత ఇక్కడ ఛార్జ్ లెవెల్ ఎట్లా కొలుస్తారు అంటే బ్యాటరీలో ఛార్జింగ్ ఉన్నదా లేదా అనేటువంటిది కొలవడం కోసం ఇక్కడ స్పెసిఫిక్ గ్రావిటీ ఆఫ్ ఎలక్ట్రోలైట్ని తీసుకుంటారు. మామూలుగా మీ ఇళ్లలో ఎవరి ఇళ్లలో అయినా సరే ఇన్వర్టర్లు ఉన్నాయా ఏమ్మా? కరెంటు పోయినప్పుడు పవర్ వాడుకోవడానికి ఇన్వర్టర్లు ఉన్నాయా? మాట్లాడరు. దాంట్లో మా వాటర్ లెవెల్ తగ్గిందని చూపించడానికి చిన్న బాల్స్ లాగా ఉండి ఒక క్యాప్ లాగా పెట్టి ఉంటుంది, చూసారా? చూడలేదా? పోనీలు వదిలేసేయండి. అంటే జనరల్గా ఏమవుతుందంటే ఎలక్ట్రోలైట్ సల్ఫ్యూరిక్ యాసిడ్గా ఉన్నప్పుడు ఏమవుతుందంటే దానికి స్పెసిఫిక్ గ్రావిటీ ఎక్కువ ఉంటుంది. అంటే దానికి డెన్సిటీ ఎట్లుంటుంది? ఎక్కువ ఉంటుంది. ఎక్కువ ఉంటుంది. అది డిశ్చార్జ్ అయ్యే కొద్దీ సల్ఫ్యూరిక్ యాసిడ్ ఏంగా మారిపోతుంది? లిక్విడ్. వాటర్ అయిపోతుంది కదా. వాటర్గా మారిపోతున్న కొద్దీ దాని డెన్సిటీ ఏమైపోతుందంటే తగ్గిపోతుంది. ఆ డెన్సిటీని కొలిసేటువంటి వాటిని ఏమంటారంటే స్పెసిఫిక్ గ్రావిటీ మీటర్స్ అంటారు. ఏమిటి ఏమ్మా? స్పెసిఫిక్ గ్రావిటీ మీటర్స్. స్పెసిఫిక్ గ్రావిటీ మీటర్స్ని ఉపయోగించేసి ఆ ఛార్జింగ్ ఎక్కువ ఉన్నదా తక్కువ ఉన్నదా అనేటువంటిది కొలుస్తారు. ఒక రకంగా చెప్పాలంటే మనం పాలల్లో మీటర్ పెడతారు, తెలుసా ఏమ్మా? ఏం మీటర్ అది? బారోమీటర్ దేనికి వాడతారు? pH ని కనుక్కోవడానికి పెడతారు. ప్రెషర్ కొలవడానికి కోసం బారోమీటర్, అట్మాస్ఫియర్ ప్రెషర్ కొలవడానికి బారోమీటర్ వాడతారు. పాలల్లో పాలు కొలవడానికి వాడేటువంటిది ఏమిటంటే లాక్టోమీటర్ కదా. ఇవన్నీ కూడా డెన్సిటీ మీద డిపెండ్ అయిందే. కాబట్టి బ్యాటరీని కనుక తీసుకున్నట్లయితే దాంట్లో ఛార్జింగ్ ఉన్నదా లేదా అనేటువంటిది తెలుసుకోవడం కోసం ఏం చేస్తారంటే స్పెసిఫిక్ గ్రావిటీ మీటర్స్ వాటికి ఫిక్స్ చేస్తారు. ఆ ఫిక్స్ చేసినప్పుడు ఆ మీటర్ పైన ఏం చేస్తారంటే చిన్న కలర్ బాల్స్ పెడతారన్నమాట. ఆ కలర్ బాల్ లోపలికి వెళితే గ్రావిటీ తగ్గిపోయినట్టు, గ్రావిటీ తగ్గిపోయిందంటే ఛార్జింగ్ తగ్గిపోయినట్టు. మళ్ళీ దానికి ఏం చేస్తాము? ఛార్జ్ చేస్తాము. అప్పుడు ఛార్జ్ లెవెల్ పెరుగుతుంది, మళ్ళీ స్పెసిఫిక్ గ్రావిటీ పెరుగుతుంది. ఆ లోపల పెట్టినటువంటి బాల్స్ ఉన్నాయి చూసావా, కలర్ బాల్స్, వాటి యొక్క లెవెల్ ఏమవుతుంది? మళ్ళీ పెరుగుతుంది. ఓకేనా?
మీకు ఎక్కువ బుర్రకు ఎక్కుతుందో అర్థం కావట్లేదు, ఎక్కడం లేదో అర్థం కావట్లేదు. అర్థమైందా? అంటే అర్థమైంది సార్. ఆ, కాకపోతే 12 క్లాస్ ఉందని. ఇప్పుడు దీంతో ఏమవుతుందంటే అది సల్ఫ్యూరిక్ యాసిడ్గా ఉన్నప్పుడు దానికి డెన్సిటీ ఎక్కువ ఉంటుంది. ఆ మీటర్ని దాంట్లో ముంచినప్పుడు తక్కువ లోతుకి వెళ్తుంది. ఎందువల్లంటే ఇది డెన్సిటీ ఎక్కువ ఉన్నది కాబట్టి మునగనీయదు. కాబట్టి ఆ బాల్స్ అన్నీ కూడా పైన ఉంటాయి, హైట్లో ఉంటాయి. అప్పుడు దీనికి ఛార్జింగ్ బాగానే ఉన్నదని మనకు అర్థమవుతుంది. ఇప్పుడు అట్లా కాకుండా కొంతసేపు వాడేసామనుకోండి, ఈ ఛార్జింగ్ అయిపోతుంది అనుకోండి, అయిపోతే సల్ఫ్యూరిక్ యాసిడ్ ఏమైపోతుంది, వాటర్గా మారిపోతూ ఉంటుంది. వాటర్గా మారిపోవడం వల్ల ఏమైపోతుంది, దానికి స్పెసిఫిక్ గ్రావిటీ తగ్గిపోతుంది, డెన్సిటీ తగ్గిపోతుంది. అప్పుడు నేను పెట్టిన మీటర్ లోతుకు దిగుతుంది. లోతుకు దిగడం వల్ల బాల్స్ ఏమవుతాయి, కిందకి వెళ్ళిపోతాయి. ఓకేనా? ఓకే సార్. ఓకే సార్. క్లాస్ ఉంది సార్. ఆ? క్లాస్ ఉంది సార్. ఓకే ఓకే, ఇంకా కట్ చేసేస్తున్నానులే. ఓకే సార్. మిగిలిన రేపు ఎన్ని గంటలకి? 12 గంటలకు కదా? ఎస్ సార్. ఓకే ఎస్ సార్. నేను కట్ చేసేస్తున్నాను క్లాస్ని. థ్యాంక్ యూ సార్. ఓకే, థ్యాంక్ యూ.